24 గంటల్లో టెన్షన్ పడుతూ అదొక టైప్ బిజీ బోరింగ్ సీరియస్ లైఫ్ గడిపేవాడిని. మార్నింగ్ 5:30కి బ్రష్ చేసుకోవడం, 6 గంటలకు మెడిటేషన్, 6:45కి పేపర్ రీడింగ్, 7:30కి టిఫిన్ తిని ఆఫీస్కి బయలుదేరేవాడిని. ఈ నా దినచర్య 20 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మారలేదు. కానీ ప్రపంచం నాకు భిన్నంగా ఉండేది. అబ్బే లేదక్క, బయట 60% అని బోర్డు పెడతారా, కింద చిన్న అక్షరాలతో అప్ టు అని ఉంటుంది. తీరా లోపలికి వెళ్ళాక 6% ఇస్తారు. యువర్ నీట్నెస్ ప్లీజ్, అవర్ బాస్ ఇస్ కమింగ్. ఎక్కడ క్లచ్ తొక్కకుండా గేర్ మార్చిన శబ్దం వస్తుంది. ఎవరిడో ఏమండి చేశారండి? అవతల బాస్ వస్తుంది, మీకు ఎలా నిద్ర పడుతుందండి? రాత్రి దాగింది దిగక కంపునూరు. మీకు ఆవిడ గురించి తెలుసు కదండి. ఇప్పుడేంటి 10 ఏళ్ల క్రితం పెళ్లి చూపులని తెలుసు, దీనికి చుంటున్నారని. అప్పుడు నేను కాదననే కదా ఇప్పుడు ఏడిపోతాను. ఇంత చేశారెడ్డి కాదంటే మా లైఫ్ ఆగిపోవాలా? నీకు వచ్చాడు కదా పెద్ద సమరసింహారెడ్డి, ఇంట్లో వంటలు చేసి ఆడం కూడా కదా. ఏజ్ బారు, నువ్వు కాస్త నోరు మోయకపోతే విగ్గు లేచిపోతా. గుడ్ మార్నింగ్ సార్. నిన్న చెప్పిన పని ఏమైంది? మొన్నే ఫినిష్ చేశాను సార్. సారీ, మార్నింగ్ ఫినిష్ చేసి సుప్రజ గారి ఫైల్ ఇచ్చాను. ఫైల్ రెడీ చేసిన టేబుల్ మీద పెట్టు. yes sir. మనం చేసే టెక్స్టైల్ బిజినెస్, మన డ్రెస్ నీట్గా లేకపోతే బిజినెస్ అడ్రస్ లేకుండా పోతుంది. అది నీ జేబ్ మీద మచ్చ కాదు, నీ జాబ్ మీద మచ్చ. చిన్న ఇంకపడి ఇక మీద జాగ్రత్త పడు. అలాగే సార్. 8 గంటలు నాతో ఉండే ఎంప్లాయీస్లోనే అంత పర్ఫెక్షన్ కోరుకునే నేను జీవితాంతం గడబోయే భార్య ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునేవాడిని. 1 కాదు 2 కాదు, 7 ఏళ్ళైనా నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. వద్దు బామ్మ. అసలు ఈ అమ్మాయికి ఏమైందిరా? అందాల బొమ్మలా ఉంటాను. ఆ అందాల బొమ్మ వెనకే ఉందో చూసావా? టీవీ దానిపైన టీ కప్పు, దాని మీద ఈగ. ఇవాళ తాగిన కప్పులో ఏగ ఉంది, రేపు చేసే సాంబార్లో బల్లి ఉంటుంది. అది తిన్నాక నేను ఉన్నాను. ఎలాగో మన మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది కదండి. నువ్వేం చేస్తుంటావు? పని సార్. పని చూసుకుంటా ఉండు. పనికి మాలిన సలహాలు మాకు. అది కాదురా. ఒరే ఈ ఫోటో చూడు, పిల్ల లక్షణంగా ఉంది. టీవీ మీద కూడా ఏ కప్పు లేదు, ఈగ లేదు. కానీ టీవీ ఆన్ చేసి ఉంది. ఉంటే జీవితంలో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దానికోసం ఫోటో దిగుతున్నప్పుడు కూడా టీవీలో సీరియల్ రన్ అవుతుంటే ఏంటి అర్థం బామ్మ? నీకు జన్మలో పెళ్లి కాదని. ఏంట్రా అంటున్నావు? అదే సార్, నాకు నచ్చలేదని. నచ్చాల్సింది ఎవరికి? మీకే సార్. నచ్చిందో లేదో చెప్పాల్సింది ఎవరు? మీరే సార్. ఒరే నీ మిలిటరీ ట్రైనింగ్ ఆపి అమ్మాయి నచ్చిందని చెప్పు. నచ్చలేదు. సారీ అమ్మా, నా వల్ల కాదు. మీ మనవడి పెళ్లి కోసం నేను పెట్టిన ఎఫర్ట్లో 7వ వంతు నా సంసారం మీద పెట్టుంటే మా ఆవిడ నా దగ్గరే ఉండేది. ఐఎమ్ సారీ, ఐ కాంట్. అదేంటి పంతులు గారు అలా అంటున్నారు? ఇప్పుడే 10,000 ఇద్దాం అనుకుంటూ ఉంటే. అంటే మన లాస్ట్ ఓపీ దేరమ్మా. మరి ఏదో ఇస్తా అన్నారు. ఓ అమ్మాయి కొత్తగా మ్యారేజ్ బిరిగి పెట్టింది. ఉత్సాహంగా మ్యాచ్లు చూస్తూ మ్యారేజ్లు చేస్తుంటా. పేరు జలజారావు మ్యారేజ్ లైన్స్. మ్యారేజ్ ఎవరికి? మ్యారేజ్ నాకేనండి. అమ్మా నా మ్యాటరు. ఇంకా మేం చూసేదేంటండి? మీకు మీరే అమ్మాయి అబ్బాయి అని ప్యాడ్ పట్టుకుని మరీ ఎంక్వైరీలు చేసుకుంటున్నారు కదా. అంత మాట అనకమ్మా. ఏదో ఆత్రం అక్కటు ఇటు తిరుగుతున్నాను తప్ప ఆశ అంతా మీ మీదే పెట్టుకున్నానమ్మా. ఏ మ్యారేజ్ లైన్స్కి వెళ్ళినా నీ కూతురు ఏం చదువుకుంది, వయసు ఎంత అని అడుగుతున్నారు తప్ప మ్యారేజ్ నాకు అనుకోవట్లేదు. ఏజ్ ప్రాబ్లం వల్ల అంతర్గతంగా కొన్ని ముఖ్యమైన అవయవాలు రోజు రోజుకి వీక్గా తయారవుతున్నాయి. కొన్నాళ్ళకి అవి కండెం అయిపోతాయేమోనని ఎంత భయంగా ఉందో తెలుసా? నేను చూస్తానండి. ఎలాంటి కండిషన్స్కైనా ఓకే చెప్పమ్మా, నాకు ఎలాంటి ఫీలింగు లేదు. కానీ నేను ఫీల్ అవుతున్నాను, విసిగించకండి. జలజారావు గారు, నేనే. మా మనోడు పెళ్లి గురించి మాట్లాడాలి. లోపల రండి. ఈ రిసెప్షనిస్ట్ పెళ్ళే ఉంటుందంటవా? హాయ్. చెప్పండి, ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? ఫేస్ కలర్ తక్కువైనా పర్లేదు, హైట్ పర్సనాలిటీ మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా పోకిరిలో ఇలియానాలా ఉండాలి. వాట్? నీ గురించి చెప్తావేంట్రా సన్నాసి? అంటే బాస్ మ్యారేజ్ కి ఫీజు ఇస్తే ప్యూన్ మ్యారేజ్ ఫ్రీ అనుకున్నా. ఓ, మ్యాచ్ ఇతని కదా? చిచి, వీడు నా మనోడు ఆఫీసులో పనోడు, డ్రైవర్ లేకపోతే తీసుకొచ్చా. అవునా? ఓకే చెప్పండి. మా సారు ఆస్తులు అంబానీ అండి, తెలివితేటలో విశ్వనాథన్ ఆనంద్ అండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన సాట్ అండి, పోల్చడానికి ఇంకెవరు పట్టలేదండి. అదేం చెప్పడారా అప్రాచుడా, బా బయటికి. బాసు బామ్మ కాకుంటే ఇది నా చదువు చచ్చేది.
నా మనోడు పద్ధతులు డిసిప్లిన్స్ ఎక్కువగా ఉండే పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకున్నాడమ్మా. వాడికి జీవితానికి బిజినెస్కి తేడా తెలియడం లేదమ్మా. లైఫ్ పార్ట్నర్ కూడా కంపెనీ ఎంప్లాయ్లా పెర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాడు. అయ్యో పాపం. బాధపడకండి సార్, మీ అమ్మాయి ఫోటో నాకు ఇవ్వండి, మా బాస్కు చూపి. పెళ్లిగాక నేను ఏడుస్తుంటే పిల్లాగిల్లా దొబ్బుతున్నావు. పెళ్ళా? మనిషి ఆశాజీవి కాదు, దురాశాజీవి. తిరగరా, తిరగ. ఇంకా పెళ్ళి అవుదేమో. నేను రేపే వెళ్ళి కలుస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా నువ్వేంటి ఇక్కడ చచ్చా? ఎముడు రావట్లేదా? బయలుదేరాడట. ఆహా. ఏమయ్యా శేషారెడ్డి, ఆ జుట్టు ఏమిటయ్యా అంత పొడుగ్గా పెంచావు? కటింగ్ చేయించుకుంటావో డిప్ కటింగ్ చేయించుకుంటావో నాకు తెలీదు. 4 రోజుల్లో తగ్గలేదనుకో ముందు పరువు తీస్తా, తర్వాత ఉద్యోగం పీకుతా. సర్లేగానే సార్. మొన్న మన బాస్ సుప్రజని బండబూతులు తిట్టాడు కదా, ఏదో ఒకసారి రిపీట్ చేయమన్నా. మేడం మీరెప్పుడు వచ్చారు మేడం? పావుగంట అయింది. ఎముడొస్తున్నాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మాయి ఎవరు? మీ బామ్మగారు పంపించారండి. ఓ మ్యాచ్ మేకరా, రమ్మను. హలో సార్. ప్లీజ్ కమ్ ఇన్. ఐఎమ్ విద్య. ఐఎమ్ కృష్ణ. ప్లీజ్ డా. మీకు పెళ్ళైందా? మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. లాభం లేదండి, ఈ కాలపు యూత్ టోటల్గా స్పాయిల్ అయిపోయింది. జనరేషన్ గ్యాప్. షటప్. అరే మొన్నే ఒక మ్యాచ్కి వెళ్తే అమ్మాయిని ఉపరాష్ట్రపతి ఎవరంటే చెప్పలేకపోయింది. నిన్న ఒక అమ్మాయిని మన స్పీకర్ ఎవరంటే ఫేస్ గుర్తుంది కానీ పేరు గుర్తులేదు అంది. మనకి అవేం తెలీదు. ఇవన్నీ తెలిస్తేనే చేసుకోవాలని కాదండి, కాకపోతే 100 కోట్ల కంపెనీ యజమాని కాబోయే భార్య అంటే కనీసం షేర్లకి డిబెంచర్లకి తేడా తెలియాలి కదండి. యు ఆర్ రైట్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నోట్లోంచి పెన్ తీస్తారా? సారీ. ముందు నాకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్తాను. నేను చేసుకోబోయే అమ్మాయి అస్సలు టీవీ చూడకూడదు. యూనో, నేను బాగా డబ్బు సంపాదించేసి టీవీ ఛానల్స్ అన్ని కొనేసి మూసేద్దాం అనుకుంటున్నాను. టీవీ అంటే అంత ఎలర్జీ నాకు. అలాగే డబ్బు ఉంది కదా అని ఎక్కువ తినకూడదు, టైం ఉంది కదా అని ఎక్కువ నిద్రపోకూడదు. బేసిక్లీ షుడ్ బి హెల్త్ కాన్షియస్, లైక్ మార్నింగ్ వాక్, ఆకుకూరలు తింటాం అలాంటివి. నేనేమన్నా ఎక్కువ డిమాండ్ చేస్తున్నానా? అబే లేదండి, వెరీ జెన్యూన్ డిమాండ్స్. థ్యాంక్ యూ. అమ్మాయి నల్లగా ఉన్నా పర్లేదు, కళగా ఉంటే చాలు. క్యాస్ట్ అంటే నాకు ఎలర్జీ, కట్నం అస్సలు అక్కర్లేదు. అవసరమైతే మేమే ఎదిరిస్తాం. ఏంటి అలాగే తినేస్తారా? ఏ తప్ప. సరే. అంతా నేనే చెప్తున్నాను, మీ ఒపీనియన్ చెప్పలేదు. భలేవారు సార్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఒక ఐడియల్ పర్సన్. అందరికీ మీలాగే బతకాలని ఉంటుంది, కానీ మాకు చేత కావట్లేదు, మీరు బతికేస్తున్నారు. అమ్మయ్య థ్యాంక్స్ అండి, అట్లీస్ట్ మీరన్నా అర్థం చేసుకున్నారు. కానీ ఒక చిన్న విషయం చెప్పొచ్చా? చెప్పండి. ఎవరు కూడా మనకి చూడగానే 100% నచ్చరు. మన బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయితో ఇంటరాక్ట్ అవ్వాలి, అప్పుడే మనకి పూర్తిగా నచ్చుతారు. ఇట్స్ ఓకే, ఐ విల్ అరేంజ్ సంథింగ్ ఆన్ సండే. మీరు ఫ్రీనా? అయితే మీరు ఓపెన్ మైండ్తో వస్తానంటే ఐ విల్ అరేంజ్ సమ్ మ్యాచెస్ ఫర్ యూ. ఓకే, ఐల్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. గ్రేట్. యువర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్.